సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన బిడ్డలందరికీ ఈ యొక్క విశ్రాంతి దినపు శుభాకాంక్షలు. రాత్రి జామున కూడా మీరు మెసేజ్ విన్నారు. మరి ఉదయకాలమున మళ్ళీ ప్రార్థనకు సిద్ధపడుచున్నారని భావిస్తున్నాము. ఈ దిన కృపావాక్యం చేసుకుందాము. ఎలో బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలినవాడవును రాజువునకు నీవు సెలవిచ్చున్నట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము. నిజంగా ఎంతమంది రాజులకు, ఎంతమంది అధికారులకు ఇంటి భాగ్యం ఉంటుంది. అక్కడ సేవకులు అంటున్నారు, రాజా మీరు ఏది సెలవిస్తే మేము అది చేస్తాము. ఎలాంటి పరిస్థితులలో శత్రువు వారి మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. శత్రువు ఎవరో కాదు, దావీదు గారి కుమారుడే, ఆయన కడుపున పుట్టిన కుమారుడే యుద్ధము ప్రకటించాడు. అయితే వీరికి శక్తి సామర్థ్యాలు వీరికి ఉన్నాయి, దావీదు రాజు గారికి ఉన్నవి, యుద్ధము సైన్యము వీరికి ఉన్నది. కానీ తన కుమారుడు ఏంటో, తన ఎలాంటి మూర్ఖుడో తనకు తెలుసు. కాబట్టి ఆ మూర్ఖుడు వచ్చి మరి యెరూషలేము మీద పడి అనేకులైన అమాయకమైన ప్రజలను చంపుతాడు, అనేకులైన అమాయకులైన సైనికులను చంపుతాడు. కాబట్టి మనం పారిపోదాము అని సెలవిచ్చినప్పుడు సేవకులు అందరూ అంటారు అన్నట్టు, రాజా మీరు ఏ మాట సెలవిస్తే మేము లోపడతాము, మీరు ఏది కాబట్టి నిజముగా అలాంటి శ్రమలో తోడుగా ఉండే స్నేహితులు ఉండాలి. నిజమైన స్నేహితుడు అట విడవక ప్రేమిస్తాడట. బిడ్డలారా, మీరు ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నారు? నిజమైన స్నేహితుడు దుర్దశలో మరి మనకు తోడుగా ఉండి బలపరుస్తాడు. కానీ ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారు? నిజమైన స్నేహితులు లేరు బిడ్డలారా, స్వార్థపూరితమైన స్నేహితులు ఉన్నారు. కానీ దావీదు గారు పరలోకపు తండ్రికి యథార్థపరుడుగా ఉండడమే కాదు, ఆయనకు నిజమైన స్నేహితుడిగా పెట్టుకున్నాడు. మరి నీవు ఎవరిని స్నేహితుడిగా పెట్టుకున్నావు? నజరుడైన యేసు రక్తంలో కడగబడిన బిడ్డలారా, నీవు ఆయనను స్నేహితుడిగా కలిగి ఉన్నావా? నీకు మంచి స్నేహితులను ఏర్పాటు చేస్తాడు. అప్పుడు నీ స్నేహితులు నీ దుర్దశలో, నీ శ్రమలో, నీ బాధలో వారు వెన్నంటి ఉండి నేను బలపరుస్తారు. అపవాది నీ మీదకి యుద్ధం చేసినప్పుడు వారు ప్రార్థన సహాయం చేస్తారు. నీవి అనారోగ్యము నిన్ను పాలైనప్పుడు అనేకులు కన్నీటి ప్రార్థన నీ గురించి చేస్తారు. అలాంటి స్నేహితులను కలిగి ఉండడము గొప్ప భాగ్యము బిడ్డలారా. అలాంటి స్నేహితులను కలిగి ఉండండి. ఆ రీతిగా మరి నీవు పరలోకపు తండ్రికి యోషువ మెస్సీను నువ్వు నిజమైన స్నేహితులుగా పెట్టుకొని నువ్వు ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన మార్గంలో వర్ధిల్లినప్పుడు నీకు నిజమైన మంచి స్నేహితులు నీకు ఆయన ఏర్పాటు చేస్తాడు. అట్టి కృప పరమ తండ్రి మన అందరిలో విస్తరింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నాయన దుర్దశలో వారు తోడుగా ఉంటారు. దావీదు గారికి వారి సైన్యం అంతా, అయ్యా మీరు సెలవిచ్చినట్టు మేము చేస్తామన్నారు. నాయన మేము కూడా అలాంటి స్నేహితులు కలిగి ఉండే కృపను విస్తరింపచేయమని నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరం కలుగునుగాక. ఆమేన్.